మహిమపరుచున్నాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. నామమై మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమై మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉద్దేశింపజేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉద్దేశింపజేసనే. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళతైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసనే. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. ఆత్మీయ పోరాటం చివర స్వస్థ వరకు ఈ పోరాటం ఆగదు. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయ మెరుగని జయశ్రీనుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయ మెరుగని జయశ్రీనుడాయన. నా యేసు కొరకై సమర్పించుకున్నాను. నా యేసు కొరకై సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను.
ఆగదు. నా యేసు దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. ఎవరు మాట్లాడద్దు, అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆవేదనలెన్నో నా యేసు వెళ్ళిన మార్గములన్నీయు, అవమానములెన్నైనా వేదనలెన్నో నా యేసు కృప నుండి దూరపరచలేనని, నా యేసు కృప నుండి దూరపరచలేనని ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, శివర స్వస్థు వరకు ఈ పోరాటం ఆగదు. ఆది అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనముందు. ఆది అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనముందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, శివర స్వస్థ వరకు ఈ పోరాటం ఆగదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, ఇంతటితో పాటలు ముగించబడ్డాయి. సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే సిద్ధపడండి. ఇంతవరకు పాటలు పాడిన సహోదరులకి సంఘం తరపున వందనాలు. సాక్ష్యం సమయాలు కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే సిద్ధపడాలని కోరుచున్నాం. చివరిగా ఒక చరణం, ఒక పల్లవి పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందరికి వచ్చిన పాటే కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కొరడ దెబ్బలే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందరికి వచ్చిన పాటే కనుక అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సిలువ మోయిచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. సిలువ మోయిచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, నీ కోసమే ప్రార్థించండి.
నా ప్రజలారా ఏడవకండి, మీకోసమే ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరణ దెబ్బలే. కలవరిలోనా నీ రూపమే నలిగిపోయెను మా యేసయ్యా. కల్వరిలోనా నీ రూపమే నలిగిపోయెను మా యేసయ్యా. శివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావా. శివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావా. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరణ దెబ్బలే. మరణము గెలసి తిరిగి లేసిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మహిమ స్వరూపా మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. మహిమ స్వరూపా మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరణ దెబ్బలే. మా యేసుకి ముల్ల కిరీటం, భుజములపై నిలువ భారం. మా యేసుకి ముల్ల కిరీటం, భుజములపై నిలువ భారం. భుజములపై నిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కరణ దెబ్బలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన బల్లారాధన నుంచి ఈ బల్లారాధన వరకు యేసయ్య మనందరకు తోడై ఉండి యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆయన ఉచితమైన కృపతో మనం నిలిపిన విధానానికై దేవాది దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సాక్ష్యాల సమయం కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుచున్నాం. ఎవరు లేనట్టయితే అలాగే అందరు లేచి నిలబడినట్టయితే బైబిల్ పఠనం చదువుకొని ఆరాధన చేసుకుందాం. అందరు లేచి హల్లెలూయా. కొంచెం ముందు సర్దుకున్నట్టయితే వెనక వచ్చిన వాళ్ళకి స్థలం ఉంటుంది. కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ముందుకు రండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, స్త్రీలకు వందనాలు, మీ కూడికి వచ్చిన అందరికి నా వందనాలు. పోయిన ఆదివారం ప్రార్థన నుంచి ఇంటికి పోయినా సాయంత్రం ఫోన్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఫోన్ వచ్చింది మా కొడుకు దగ్గర నుంచి. పోయిన వారంలో సాయంత్రం 9 గంటలకి ఫోన్ చేసిండు మా ఊడు. ఫోన్ చేస్తే వాళ్ళు అంగడికి పోయారు, కూరగాయలకు అంగడికి పోతే వాళ్ళు బండిలో నుంచి కూరగాయలన్నీ తీసుకొని వాళ్ళ లగోజన్నీ తీసుకొని వస్తుండ్రంట. వచ్చేటప్పుడు వాళ్ళు పిల్లలు ఎక్కించుకొని పోకుండా వాళ్ళిద్దరే వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాడు వచ్చి ఈ బండి పోతానే ఉంది, ఎదురు మళ్ళీ వచ్చి ఆ బండి కొట్టుకున్నది.
కొట్టినప్పుడు నా కాళ్ళు అబ్బాయి ఏమో నిలబడి ఉండు, నా కాళ్ళు వెనక వచ్చి సోసుకలో పోయి తారు రోడ్డు మేము పడింది. పడినప్పుడు మరి ఆ కాళ్ళకి ఇక్కడ బొక్క పడింది, వెనకపాటు దెబ్బ తగిలింది, మెడ అంతా వాసినప్పుడు నాకు ఫోన్ చేసి 10 గంటలకి నీ కాళ్ళకి బాగలేదు అని చెప్పినప్పుడు నేను కూడా వాడు ఏడుస్తే నాకు చెప్పిండు. వీడియో కాల్ చేస్తే మా కాళ్ళు అసలు పలకలేదు, మాట్లాడినప్పుడు నేనేం చేశానంటే, దేవా నీ కృప, నీ శక్తి, నీ ఆ బలము నాకు ఈ తండ్రి, మరి ఈ సమస్యలన్నీ నాకు ఏమి వద్దు తండ్రి, నీ ఆత్మతోటి శక్తి నాకు కావాలా, నా కుటుంబంలో నాకు మంచి బలమైన శక్తి తండ్రి, నేను ఎవరిని అడగటం లేదు ప్రభువా, నీ చిత్తమే మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. నా కాళ్ళకైనా నా కొడుకైనా నాకు వాళ్ళు ఏడుస్తుంది కానీ నాకు భయం ఏం రాల, దేవుళ్ళకి ఏమి కాలేదు. నా దేవుడు మరి నాయన నాకు మంచి కార్యాలు చేస్తున్నాడు, నాకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏదో తగిలిన నాకు ఫోన్ వచ్చినా కూడా నాకు దేవుడు నాకు మంచి చేస్తున్నాడు. నా కుటుంబాన్ని, నా బంధువులని, నా స్నేహితులని, నా కోడలని, కొడుకులని, నా మనవరాలని అందరి గురించి, నా కుటుంబం మొత్తం గురించి, నీ స్త్రీలు కానీ పురుషులు కానీ పాస్టర్లు కానీ మొత్తం నా కుటుంబాల్లో ఇంకా సమృద్ధిగా ఉండాలని నాకు మంచి అవకాశం ఏమని అడుగుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం చెప్పిన సహోదరికి సంఘం తరపున వందనాలు. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే రావాలని ప్రభు పేరిట కోరుచున్నాము. ఎవరూ లేనట్టయితే లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకుందాం, ఆరాధన జరిగించుకుందాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. అందరు లేచి నిలబడినట్టయితే మన మధ్యలో ఉన్న జాకోబు వచ్చి బైబిల్ పట్టణం చదువు. దావీదు రాసిన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బతుకు కోరేవాడే వాడున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేటుకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా వెంచబడుదురు. యెహోవా తన సైన్యములకు సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక. సింహాసనంపై ఆసీనుడా, నోరు తెరుద్దాం. ఆయన స్తుతిద్దాం.
ఆయన యేసు ప్రేమ ప్రార్థన శాలలో మన పక్షాన మనతో ఉన్నాడు. మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆకాశములో ఆసీనుడై ధవన వరుణై రత్న వరుణై మన కోసం భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడు, దేవాది దేవుణ్ణి చప్పట్లు కొడుతూ మహింపరుచుకుందాం. దేవానికి స్తోత్రం. కొడదాం చప్పట్లు, కొడదాం చప్పట్లు. యేసు ప్రేమ ప్రార్థన శాలలో ఆయన మనతో ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొట్టాం చప్పట్లు. ఇదిగో ఆయన ఎలుగు మన మధ్యలో ఉన్నది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో దిగి వచ్చినాడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ కలుగును గాక. భూమి నుంచి అయ్యో మా కోసం దిగి వచ్చిన గొప్ప దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు ఆరాధెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు ఆరాధెదను. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. యేసయ్యా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే.
రాజాని పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు 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 దైవ కుమారుడు యేసు. ఆరాధించినందుకు నాకు ప్రభువా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా పరిశుద్ధులు మీరు నాయన తండ్రి, దైవ కుమారుడు మీరు నా ప్రభువా. ఇదిగో తండ్రి, అధ్యక్షుల పదవి వహిస్తున్న ప్రభువా నీ యొక్క బిడ్డ శాలేమును ఆశీర్వదించినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా పరిశుద్ధులు మీరు నాయన తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క బిడ్డ రవి పాస్టర్ గారిని, అజయ్ పాస్టర్ కుటుంబాన్ని ఆస్వాదించండి, బలపరచండి ప్రభువా. అయ్యా దైవ సేవకులు నా తండ్రి వర్తమానం మాకు అందిస్తుండగా నా ప్రభువా, అయ్యా మీ నోటిని వారు బూరగా వాడుకోండి నా ప్రభువా.
మీ కాపుదల భద్రత తండ్రి యేసు ప్రేమ ప్రార్థనశాలలో వచ్చిన మాకు అందరికీ కలుగు చేసే రీతిగా ఆశీర్వదించి బలపరచమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమిత్తమై ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్నట్టయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానకర్తమైన మా ప్రభువ, ఇంతవరకు నాయన చక్కగా ప్రభువ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నేను మహింపరుచున్నాం తండ్రి. యేసు ప్రేమ ప్రార్థనశాల ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వచ్చిన ప్రతి బిడ్డల్ని పాదాల దగ్గర మరుగుపరుచుకోండి తండ్రి. చక్కగా నా ప్రభువ ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇనే మనసుని దయచేయండి ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా. వినగల చెవులు దయచేయండి ప్రభా. అయా వాక్యం విననీయకుండా చేస్తున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా ప్రభా. అయా వస్తున్న నీ సేవకున్న ప్రభా, నీ శిలువ సాట్ల మరుగుపరుచుకొని నా తండ్రి, అయా మీరు ఏదైతే మాట్లాడాలో ప్రభా, నీ సేవకుడితో ప్రభా మీరే మీ బూరగా వాడుకొని ప్రభా, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు, మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ చక్కని ప్రార్థన చేసిన సహోదరులకి మూలకి వందనాలు. అలాగే సమయాన్ని పాస్టర్ రాజయ్య గారికి అప్పచెబుదాం. అలాగే దయచేసి గమనించండి, ఈరోజు బల్లారాధన. బల్లాలో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు బల్లాకు సిద్ధపడండి. అలాగే చిన్న పాపకి అన్నం ముట్టించే కార్యక్రమం కూడా ఉంది కనుక దయచేసి గమనించి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం విందాం. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. పవిత్రమైన లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడిన రీతిగా ఆ వాక్య ధ్యానించుకోవాలని ప్రభుపేట వేడుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త, ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలలో వంచండి. తలలారా ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున మన జీవితాలు వెలుగులో నింపుదల అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందుకు తలలో వంచండి. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. సర్వాధికారైన నా ప్రభువా, దైవమా, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి. తండ్రి, గడిచిన 6 దినములు తండ్రి మేము మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, అలాగే ఈ నలమంతి ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని కాచి నీ రెక్కల సాటును మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నిలబెట్టి యేసు ప్రేమ ప్రార్థన శాలలో ప్రభువా మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రమునైనా. దీనుడిని హల్పుడిని ప్రభా, ఎందుకు పనికిరానంటి వారిని ప్రభా నాయనా నీ నామమును బట్టి ప్రభా మమ్మల్ని వెలుగులోకి నింపి ప్రభా నా నోటు నుండి నీ మాటలకు ఉంచి నీ ప్రజలకు ప్రభా వాక్యమును ప్రకటించుచుండగా ప్రభా వారిలో ఉన్న ప్రతిదీ హృదయ అర్పణలకు సమర్పించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడుతుంది. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమయ్యి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మనుషుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు
దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలంతులను, మరొక్కడికి 2 తలంతులను, మరొక్కడికి 1 తలంతులను ఎవని సామర్థ్యం చెప్పిన వారికి ఇచ్చి వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతం వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి కొండలో సులువలో బలయాగమైన ప్రభువు మనందరికి ఒక తలంతు ఇచ్చి ఉన్నాడు. వారి యొక్క స్వార్థమును బట్టి, సామర్థ్యమును బట్టి ఒకరికి 5 తలంతులు, ఒకరికి 2 తలంతులు, మరొకరికి 1 తలంతు ఇచ్చి ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ కథ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉపమాన రీతిలో మీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఎంతో సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఎవరి పనులు వారి పనులు చేసుకుంటూ ఉద్యోగంకి వెళుతూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆ వ్యక్తి పేరు బర్నబా. ఏం పేరు? బర్నబా. ఆ బర్నబా ఆ ఊరు సువురులో నిలబడి ఎక్కడికి వెళ్ళలేక ఒంటరిగా ఉండి అనుదినమును దుఃఖపడుతూ, బాధపడుతూ, క్షీణించిపోతూ, భయపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎందుకంటే తన జీవితంలో ప్రతిదీ ఫెయిలర్, అంటే ఏది పొందలేకపోతున్నాడు. ఒక విషయం ఏదైనా కార్యం చేస్తే దాంట్లో గెలవలేకపోతున్నాడు. ప్రియమైన వారలారా, నిర్లక్ష్యము. నేను ఏ పని మొదలుపెట్టినా కూడా నాకు ఫలితం రావట్లేదు. ఎక్కడ చూసినా ఓటమి. నాకు సహాయం చేసేవారు లేరు. నేను పేదవాడిని అని చెప్పి ఒక్కడుగా ఉండి అతను బయటికి రాలేక ఒక్కడు బాధపడుతున్నాడు. అతని పేరు బర్నబా. కిటికీలో నుంచి చూస్తున్నాడు. కొంతమంది యవనస్తులు సంతోషంగా ఆడుతూ పాడుతూ చెప్పుకుంటూ ఆనందంగా వెళ్తున్నారు. ప్రియమైన వారలారా, కానీ ఆ బర్నబా వాళ్ళని చూసి నేను ఈ 5 తలంతులు ఇస్తే వాడు వ్యాపారం చేసుకొని ఇంకా అధికంగా 5 తలంతులు సంపాదించి అధికారికైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడు. ఏంది ఈ తలంతులు? తలంతులు అంటే డబ్బులా, బంగారమా, వెండా? ఇవి కాదు తలంతులు అంటే. నువ్వు అనేక మంది ఎదుట ధర్మకార్యములు చేయాలి. ఏంటి? ధర్మకార్యములు న్యాయమైనవి చేయాలి. నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించాలి. నీ సహోదరులకు సహాయపడాలి. అనేక విషయములు దేవుడు చెప్పిన రీతిగా మనము నడుచుకోవాలి. ఎవరైతే దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుని ఉంటామో ఆ రీతిగా దేవుడు దాన్ని 5 తలంతులను 10 అంతులుగా చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంకో మరొకడు కింద చదవండి. 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటిలో వ్యాపారం చేసి మరో 5 తలంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు మరో 2 సంపాదించును. అయితే ఆ 3వ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ 3వ వ్యక్తి మనలో ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా. ఎవరైనా ఆ 3వ వ్యక్తిలాగా ఎవరైనా ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చదవండి అమ్మా. అయితే 1 తలాంతును తీసుకుని వాడు వెళ్ళి చూడండి ఏం చేస్తున్నాడు? భూమి తవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టును. బహుకాలమైన తర్వాత తన దాసులను వచ్చి వారి వద్దకు లెక్క చూసుకును. అప్పుడు 5 తలంతులు తీసుకుని వాడు మరో 5 తలంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలంతులు అప్పగించి ఉంటవే, అవిగాక మరో 5 తలంతులు సంపాదించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అయితే మరి తర్వాత చదువుకుందాం.
అతని యజమానుడు పిలుస్తున్నాడు, యజమానుడు అతని పిలుస్తున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పును. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలంపులు అప్పగించితివి, అవిగాక మరి 2 తలంతులు సంపాదించదనని చెప్పాను. దేవునికి మహిమ. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పును. ఇంతవరకు చెప్పబడింది, విత్తబడింది. తర్వాత 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ 3వ వ్యక్తి గురించి మనం పక్కన ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. చదవండి. తర్వాత 1 తలాంతుని తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కొయ్యవాడును, చల్లని చోట నువ్వు పంట కూర్చిన వాడివై కఠినుడివని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతులను భూమిలో దాచిపెడితేని, ఇదిగో నీవు తీసుకోమని చెప్పును. ఆ 3వ వ్యక్తి ఎవరంటే బర్నబా. ఇటువైపు వెళ్ళలేక అనుదినమును ఓటమి 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 సోమవారి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. జనాలతో స్నేహితులు సావాసం కలిగి లేడు. అతను కొద్దిపాటి జీవితంలో ఉన్నాడు. అతను ఒంటరిగా భయపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ బర్నబా. ఈ వాక్యం ఎక్కడైతే విత్తబడుతుందో, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఉపమాన రీతిగా చెబుతున్నప్పుడు ఈ 3వ వ్యక్తి విన్నాడు. ప్రేమ దీని బిడ్డగా, మొదటి వ్యక్తి 5 తలంతులను మరి 5 తలంతులుగా చేసి ఉన్నాడు. 2వ వ్యక్తి 2 తలంతులు మరి 2 తలంతులు చేసి ఉన్నాడు. 3వ వ్యక్తి ఏం చేస్తున్నాడు? భయపడుతూ ఉన్నాడు. కొద్దిపాటి జీవితంలో ఏమి చేయలేక సోమరివలే ఉన్నాడు. నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు, పేదవారిని చెప్పి అనుకుంటూ బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. అయితే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ తలంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు అతని మనసులో కుంగిపోయి ఉన్నాడు, భయపడ్డాడు. నిజమే కదా, ఇన్ని రోజులు నేను ఎవరితో తిరగలేక, నేను ఏ పని ముట్టలేక, ఏ పని ముట్టితే మళ్ళీ ఎవడు నన్ను ఎగతాళి చేస్తాడేమో, ఎవరు నన్ను బాధ పెడతాడేమో అని చెప్పి ఏమి చేయలేక అక్కడే నిలబడి ఉన్నాను ఒంటరిగా ఆ గదిలో. ఊరు మొత్తము క్షేమంగా సంతోషముగా పనులకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఒకరి మీద సంపాదించుకుంటూ వాళ్ళ హృదయంలో తలంతులు సంపాదించుకుని దేవునికి అర్పిస్తుంటే ఈ వ్యక్తి 3వ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏమి సంపాదించలేక భయపడుతూ కుంగిపోతూ ఏమి చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు బర్నబా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు ప్రియమైన వారలాగా అతని హృదయము తెరవబడినది. ఈ కొద్దిపాటి జీవితంలో నేను ఏమి చేయలేదు, భయపడుతూ ఉన్నాను అనుక్షణము, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, నాకేమో లేదని చెప్పి నాకు సహవాసం ఎవరు చేయలేదు అని చెప్పి ఆయన బాధపడుతున్నప్పుడు ఈ ఉపమాన రీతిగా అతని హృదయాన్ని గుచ్చుకుంది. ప్రియమైనది మరొక ఆయన హృదయాన్ని గుచ్చుకొని మరుసటి రోజే ఆయన ఒక పని మొదలు పెట్టాడు. ఏ పని అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కలతో మాట్లాడుతున్నాడు. ఒక్కరు చిన్నపిల్లలందరికీ చదువు నేర్పించి ఉన్నాడు, ఒక్కొక్కరు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అనేక విషయములు రోగంలో ఉన్న వారి గురించి కూడా వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. జబ్బు పడిన వారి కాడ పోయి ప్రార్థిస్తున్నాడు.
పని చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ అక్కడ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకంగా అతని దగ్గరికి కూర్చున్నాడు. ఎవరి దగ్గర? బర్నబా దగ్గరికి కూర్చున్నాడు. బర్నబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బర్నబా యేసుక్రీస్తు వైపు చూసి మోకాళ్ళ మీద పడి నిలువెత్తనికి ఏడ్చి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ ఉపమాన రీతిగా నువ్వు నాకు చెప్పకపోతే నేను బలహీనుడిని ప్రభువా, నేను సోమరిని ఉన్నాను ప్రభువా, నీ కష్టంలో నేను కుంగిపోయేవాను ప్రభువా. ఎప్పుడైతే నీ ఉపమాన రీతిగా నాకు తెలియజేసి ఉన్నావో నా ఆత్మ జీవితంలో ఎదుగుదల జరిగింది ప్రభువా అని చెప్పి అనేక విషయములు అందరికీ సహాయపడుతూ అందరికీ చదువు నేర్పిస్తూ ఉన్నదే దగ్గర ఉన్న తలంతే అందరికీ సహాయం చేసుకుంటూ దేవుడు చెప్పిన రీతిగా అందరిని బలపరుస్తూ ముందుకు సాగి ఉన్నాడు. ప్రియమైన బిళ్ళరా, ప్రియమైన వాళ్ళలాగా ఈ మాటలు మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, దేవుడు మనకు ఒక తలంతి ఇచ్చి ఉన్నాడు. ఆ తలంతులు నువ్వు కాపాడుకుంటున్నావా, లేకపోతే అనుక్షణం భయపడుతూ కుంగిపోతూ బలహీనపడుతూ ఎలా ఉన్నావు? దేవుడిచ్చిన తలంతులు ఇప్పుడు ఒక దాసుడు 5 తలంతులు ఇచ్చినప్పుడు ఆయన వ్యాపారం చేసి ఇంకా 5 తలంతులు సంపాదించుకొని దేవునికి సమర్పించి ఉన్నావు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు దేవునికి ఎలాంటి తలంతు ఇవ్వగలబోతున్నావు? దేవుడికి ఎలాంటి తలంతులు దేవుడికి అర్పించబోతున్నావు? ఇక్కడ దాసుడు సంపాదించి 5కి 5 చేసి దేవునికి అర్పించున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నా మాట్లాడుతున్నాడు? ఆ యజమానుడు మాట్లాడుతున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ప్రియమైన వారిలాగా ఆయన రాజ్యములో మనం ప్రవేశించాలంటే, ఆయన నీతి మార్గంలో మనం అనుసరించాలంటే నీకు ఇచ్చిన తలంతులు ఫలించేలాగా ఉండాలి. నీకు ఇచ్చిన దేవుడు తలంతులు ఆశీర్వాదంగా మార్చాలి. ప్రియమైన వారిలారా, అయితే నువ్వు ఎలాంటి తలంతులు విత్తబడిపోతున్నావు? ప్రియమైన వారిలారా, నా యేసుక్రీస్తు ప్రభులు వేరైతే పరమ నుండి రిక్తగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవుల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన శరీరం మొత్తము కొరడాలతో కొట్టినప్పుడు చర్మము చీల్చబడి ఉన్నది. ప్రియమైన బిళ్ళగా, చీల్చబడి దున్నబడి ఉంది. ప్రియమైన వారిలారా, 1-2 కొరడాలు కాదు, 40 కొరడాలు. ఆయన ఒంటి మీద గాయాలు మొత్తం ఏంటంటే 5,000 గాయాలు పడ్డాయి. చూడండి ప్రియమైన వారిలాగా, ఆ కొరడతో ముళ్ళ రేఖలతో చేయబడిన కొరడ ఇది. మనము ముళ్ళు గుచ్చుకుంటేనే తలతల దిల్లిపోతాము ప్రియమైన వారిలాగా. అయితే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువులారు ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. నీకు ఒక తలంతుని ఇవ్వటానికి దేవుడు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ప్రియమైన బిళ్ళరా, తన శరీరం అంతా దున్నబడిపోయింది, ఆ శరీరం మొత్తం చీల్చబడిపోయింది. ఒక్క ముళ్ళు మనకు గుచ్చుకుంటే ఎంత కుంగిపోయి బాధపడతాము, అట్టాడిది ముళ్ళ రేఖలతో చుట్టబడిన కొరడాలతో 40 కొరడాలతో కొడితే ఏ చర్మము ఎక్కడ ఎముకలకు కూడా తగిలింది. ప్రియమైన బిళ్ళరా, ఆ చర్మం అంతా చీల్చబడిపడింది. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టున్నాడు. మనకు పడాల్సిన కొరడ దెబ్బలు ఆయన మీద పడ్డాయి, మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద పడి ఉన్నది. ఎందుకని ఆయన అలాగ చేయాలి? ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావంటే నువ్వు ఎలా మాట్లాడతావు? నేను తప్పువాడునా, నేను తప్పు చేసినానా అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడి అవతల వాడిని గాయపరిచేవారుగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనమందరము తప్పు చేస్తే ఏ పాపం నెరిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు మన కోసము 40 కొరడాలతో కొట్టించుకోవాల్సిన అవసరం ఏంది? మనము కదా పాపం చేసింది, మనకు కాదా కొరడాలు పడవలసింది, మనకు కాదా ముళ్ళు కిగడం గుచ్చపడవలసింది, మనకు కాదా డొక్కులు పడవలసింది. మరి ఏ నేరము చేయని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎందుకు ఆయన సిలువలో బలియాగమే అన్నాడు? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారా?
ఆయన అంటున్నాడు, నేను కనికరమే కోరుచున్నాను. ఏమి? కనికరమే కోరుచున్నాను. మీ అందు కనికరమే కోరుచున్నాను దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రేమడి దినబిళ్ళగా ఆయన ఇచ్చిన తలంతులు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఇలాగా 9 ఆత్మఫలాలు తలంతులు మనకిస్తే ఆ 9లో ఒక్క తలంతులన్న మనము నడుచుకుంటున్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? సాత్వికం కలిగి ఉన్నామా? లేదే. ఇక్కడ ఒక నమ్మకమైన దాసుడు 5 తలంతులు ఇచ్చి ఉన్నాడు. ఏది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇస్తే ఆయన ఈ లోకంలో ఉండి ప్రతి ఒక్కరికి ప్రేమ, సంతోషము, సమాధానము అనేక విధరీతిగా పంచిపెట్టి ఉన్నాడు. ప్రేమడిన బిడ్డలారా, ఆ తలంతులు 5 రెట్లు అంటే ఆ తలంతులు మగ 5 తలంతులు అంటే ఆత్మల సంపాదన. 5కి 5 అంటే నువ్వు ఇచ్చిన నాకు తలంతులు 5, కానీ నేను ఇంకా 5 సంపాదించినాను. ఇదిగో ప్రభువా సమర్పించుకో. మరి ఈరోజు ప్రభు నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనకు తలంతులు ఇచ్చి ఉన్నారు. నువ్వు ఎన్ని తలంతులు విత్తబడుతున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని తలంతులతో విత్తబడుతున్నాం? కోపంతోనా, రౌద్రంతోనా, తగాదులతోనా, మోసపుచ్చడంలోనా, నీ భర్తను మోసపుచ్చడంలోనా, నీ భార్యని మోసపుచ్చడంలోనా, ఏ విషయంలో నువ్వు ఏ తలంతులు నువ్వు విత్తబడుతున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు పరలోకం నుండి రిక్తగా ఆయన మహిమను తగ్గించుకోవడం కాదు, కానీ మన కొరకు ఆయన మహిమను తగ్గించుకొని రిక్తగా వచ్చి తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి రోగులను స్వస్థపరిచాడు. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏమి? ఆయనకి పొందిన దెబ్బల చేత మనకు ఎలా స్వస్థత కలుగుతున్నది? నీ హృదయం అంతరంగం ఎరిగిన దేవుడు గనుక, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువు గనుక. అయితే ఇప్పటికైనా నువ్వు తలంతులు విత్తబడకపోతే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము ఇవన్నీ నీళ్ళు ఫలించలేకపోతే మూడో దాసుడేమని మాట్లాడుతున్నారు వినండి. చదవండి అమ్మా. 24వ వచనము. తర్వాత ఒక తలంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తిన చోట కొయ్యవాడు. దేవునికే చెప్తున్నాడు ప్రియమైన వారలాగా. చల్లని చోట పంట కూర్చుకున్న వాడును కటుడువని నేను ఎరుగుదును గనుక, చూడండి, భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెడుతుని ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పును. అందుకు అతని యజమానులు మనం చూసి, చూడండి ప్రియమైన భాగంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మూడో వ్యక్తిగా ఎవరైనా ఇక్కడ ఉన్నాడేమో చూడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. చదవండి. సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తన చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడును, నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్మును సహకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందును అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు కాని వానికి ఇవ్వబడును. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయబడును. అక్కడ ఏడుపును పండ్లు కొరటియును ఉండును. ప్రియమైన వారిలాగా చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు పవిత్రలో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ సోమరువాడై ఉన్నవాడు ఆ తలంతుని విత్తబడకుండా భూమిలో దాచిపెట్టి ఉన్నాడు. అంటే దేవుని వాక్యం వింటున్నాడు.
ప్రార్థనకి వెళ్తున్నా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నా ఉన్నాడు. అయితే వారిలో తలంతు ఫలించట్లేదు. దాన్ని ఏం చేస్తున్నాడంటే భూమిలోనే దాచిపెడుతున్నాడు, అంటే పాపంలోనే దాచిపెడుతున్నాడు. ప్రేమైన వారలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ చెప్పబడిన ఆ తలంతులు అక్కడ ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగిబడిన మనందరినీ శుద్ధులకరణ చేసి ఆయన రాజ్యంలోకి మనమందరినీ తీసుకెళ్ళాలని ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మూడో వ్యక్తి తలంతుని విత్తబడకుండా వాక్యం వింటున్నాడే కానీ వాక్యం సారంగా జీవించలేక, ప్రార్థన చేస్తున్నాడు కానీ హృదయాంతరంగా దేవునికి ప్రార్థించక, పాటలు పాడుతున్నాడు కానీ హృదయాంతరం మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించలేక, నువ్వు ఇచ్చిన తలంతో నువ్వే తీసుకోవయ్యా, నాకు వద్దని చెప్పి అని చెప్పినప్పుడు ఆయన ఏమైపోతున్నాడు? నిత్య నరకాగ్నులకు వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన వారలారా, ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. బల నమ్మకమైన దాసుడుగా అనిపించుకోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. మిమ్మల్ని అనేక విషయములు మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటానని చెప్పినాడు దేవుడు. ప్రేమైన వారలారా, ఖచ్చితంగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఈరోజు బల్ల కార్యములకు ముందుకు అడిగిపెట్టి ఉన్నావు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక మాట వినబడింది. ఆయన బల్ల ఆరాధన తీసుకున్నప్పుడు అయోగ్యముగా తీసుకోకూడదని చెప్పి ఉన్నాడు. ప్రేమైన వారలారా, అలాగే తీసుకున్నవాడు ఏమవుతుందంటే రోగులే ఉంటారు, జబ్బు పట్టిన వారుగా ఉంటాడు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటారు. నువ్వు ఆయన బల్లను అంటే ఆయన రక్తమును ఆయన శరీరమును పుచ్చుకుంటున్న నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి, విశ్వాసంతో ఆయన తలంతులు ఎత్తుకొని ఆయన మందిరానికి రావాలి. నువ్వు ఏంది ఆ తలంతులు చెప్పండి మనం ఇంకోసారి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఇవి ఈ తలంతులు నువ్వు ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయన బల్ల కార్యములను చేయి పెడుతున్నప్పుడు ఈ తలంతులన్నీ విత్తబడ్డాయి ప్రభువా అని చెప్పి నువ్వు చెప్పబడిన నా రీతిగా ప్రాణం పెట్టిన ఇదిగో ప్రభువా, నీ రీతిగా నా కొరకు ప్రాణం పెట్టిన రీతిగా నేను నీ కొరకు అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నేను సంపాదించుకున్న తలంతులని చెప్పి ఆయన బల్లా దగ్గరికి వచ్చి ఆయన నీ హృదయాన్ని సమర్పించుకొని ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైన శరీరం ద్వారా మనం తినుచున్నగా మనం పవిత్రులై నిత్య జీవానికి వారసులు అవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి సంపాదించి దేవుని కనపరచండి. ఇప్పుడు దేవుడు నీకు తలంతులు ఇచ్చి ఉన్నాడు. మరి వచ్చే నెలలో అంటే బల్లాకార్యంలో నువ్వు ఎంతమంది చేత ఆ తలంతులు విప్పబడతావో, ఆ తలంతులు వాళ్ళని పంచబడతావో, ఆ తలంతులు నువ్వు చేసిన ప్రతిదీ దేవుని దగ్గరికి వచ్చి సమర్పించుకొని యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఇంకా అనేక మంది ఆత్మలు సంపాదించుకున్నట్టుగా నువ్వు సిద్ధపడాలి. ఆయన ప్రేమను చూపించాలి, ఆయన వారి దగ్గర ఆయన సంతోషమును చూపించాలి. మనం చేసిన క్రియల వలన, మనం చేసిన అపరాధం వలన ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడని మీరు నిశ్చయించుకున్నాలి. అయితే బర్నబ కూడా దేవుడు ఆ తలంతులను తీసుకున్నాడు, తర్వాత ఫలించి ఉన్నాడు, నిత్య జీవానికి వారసుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలించి ఆయన కృప నిరంతరం మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు ఎత్తబడిన వాక్యం దేవాతి దేవుడే మనందరికీ వెత్తి ఉన్నాడు. ఎందుకంటే మనందరం కూడా వాక్యానికి ముందుగా ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నీవు మాతో మాట్లాడాయని మనమే ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఎత్తబడిన వాక్యం కూడా దేవాతి దేవుడే మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ తలాంతుల గురించి
అర్థమైంది కదా. నువ్వు ఫలించాలి, ఇతరులను కూడా నీలాగే ఫలించేలాగా నువ్వు కూడా నడుము కట్టుకోవాలి. దేవుని వాక్యమును చేత పట్టుకొని అనేకుల మధ్యకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి మీరు కూడా ఫలించేవారిగా ఉండాలి. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే నువ్వు ఫలించాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చినది శరీరధారిగా, ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకే. ఇది మనకు నేర్పించడానికి ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు. అలాగే ఈ 5 తలాంతులు కూడా మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే ఫలించాలి. ఒక తలాంతుడు ఫలించలేదు, ఎప్పుడులాగే వాడు అక్కడే ఉండిపోయాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 4 తలాంతులు చేసుకున్నాడు. 3 ఇచ్చినవాడు 6 చేశాడు. 4 ఇచ్చినవాడు 8 తలాంతులు, అంటే పెంచుకుంటూ పోయారు ఒక్కొక్కళ్ళు. అంటే యజమానుడు వచ్చినప్పుడు అడుగుతాడు కాబట్టి అడిగినప్పుడు తెలియాలి ఎవరు ఎంత పని చేశారా, ఎవరు ఎంత ఫలించారని. యజమానుడు వచ్చినప్పుడు అడుగుతాడు ప్రతి ఒక్కరిని. అందుకే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం, ఎందుకంటే మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనం ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా ఫలించేవారిగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ దేవాతి దేవుడు ఎత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో ఆయనే నీరు కట్టి ఫలింపచేసి మన బ్రతుకులను ఆయనే మార్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి బల్లారాధన ఉంది కాబట్టి బల్లారాధనలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. బల్లారాధన అయిపోయిన తర్వాత అన్నము ముట్టించే కార్యక్రమం ఉన్నది. మన తిమ్మోతి, ద్రాక్ష వారి ఇరువురికి దేవుడు ఆశీర్వదించిన కుమార్తెను అన్నం ముట్టించే కార్యక్రమం ఉన్నది కాబట్టి బల్లారాధనలోకి వెళ్దాం త్వరగా. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి. కరంగా దేవుడు వీళ్ళని దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే హన్నా అను ఒక ప్రవక్త ఏం చేసిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా వలన నాకు ఒక కుమారుడు అనుగ్రహించబడితే నేను ఆయనకి ప్రతిష్ఠ చేస్తానని ఎలాగైతే తాను ఒప్పందం చేసుకున్నదో, అలాగే ఆ హన్నాకు దేవుడు కుమారుడిని అనుగ్రహించినప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే దేవుని మందిరమునకు తీసుకొని వచ్చి ఏం చేసింది, దేవుని యొక్క మందిరంలోకి తీసుకొచ్చి ఆమె కుమారుణ్ణి ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిష్ఠించి ఈ అన్నము ముట్టించే కార్యక్రమం కూడా అక్కడ హన్నా కూడా చేసినది, ఇక్కడ శారా, అబ్రహాములు కూడా జరిగించి ఉన్నారు. ఆ రీతిగానే ప్రభు కృప చూపున ఈరోజు ద్రాక్ష అలాగే తిమ్మోతి కూడా దేవుని మందిరంలో దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరువక. ఎందుకంటే 127 3వ వచనం కూడా చదువుకుందాం. కీర్తనలకు రాసిన గ్రంథము 127 3వ వచనం కూడా చదువుకుందాం. కుమారులను కుమార్తెలను కూడా యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవున్నా మనకి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమార్తెలు కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. మరి ఈరోజు నా షైనీని తిమోతికి ద్రాక్షలకు కూడా దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు. గర్భఫలమును కూడా ఎవరు ఇచ్చారు? దేవుడే ఈ కుటుంబానికి ఈ ఇరువురు భార్య భర్తలను దేవుడు ప్రేమించి మొదటిగా కుమార్తెను ఇచ్చాడు. మరి రెండో కుమార్తెగా కూడా షైనీని ఇచ్చాడు. అందు నిమిత్తమై ఇరువురు కూడా దేవుని కృపను పొందుకొని ఉన్నారు. ఇన్ని విషయం అందరూ చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపరచుకుందాం. ఇట్టి కృపను లేక చాలామంది బాధపడుతున్నాడు. అట్టి కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి కుటుంబానికి పెద్దలైనటువంటి వారు, అలాగే తిమ్మోతి వాళ్ళమ్మ, అలాగే ద్రాక్ష వాళ్ళమ్మ కూడా వచ్చినట్లయితే కార్యక్రమం జరిగించుకుందాం. ఎందుకంటే ప్రతిదీ కూడా కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలో జరిగించుకునటం ఎంతో ధన్యత. ఈ ధన్యతను ఈ కుటుంబం సంపాదించుకున్నది కాబట్టి ఇందు విషయమై నేను సంతోషిస్తున్నాను. అలాగే అందరూ కూడా సంతోషకరంగా ఈ పాప గురించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ దీనదాసుడు ప్రభా తిమ్మోతిని బట్టి ద్రాక్షను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వీరిరువురిని మీరు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. వీరిద్దరిని జతపరిచిన నీవు నాయన వారికి ఒక ప్రథమ ఫలముగా 2 కుమార్తెలను ఇచ్చున్నావు తండ్రి. మరి 2వ కుమార్తెను తీసుకొని వచ్చి ప్రభువా మీ సన్నిధానంలో కృతజ్ఞత కలిగి తండ్రి ఇదిగో నాయన ఈ రోజున ఆ బిడ్డ ప్రభువా పాలు విడిచి అన్నం తినే సమయము ఆసన్నమైనది ప్రభువా. మరి ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి బాలురు పెరిగి పెద్దవారు వచ్చుండగా యెహోవా యొక్క కృప వారందరిపై ఉండాలని
ఆయన ఇదిగో తండ్రి మీ కృపా కనికరం కోసం నాయన మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నాయన ఇదిగో ప్రభా మీ బిడ్డ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు మీ బిడ్డకు మీరే అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. పెరిగి పెద్ద వచ్చుండగా తండ్రి మీ భద్రతను మీ కాపుతలను తండ్రి మీ ప్రతి దినము తండ్రి మీ ఆశీర్వాదములు సర్వాశీర్వాదములు ప్రభువా ఈ బిడ్డపై ఎల్లవేళలా మీరే కుమ్మరించి ఆశీర్వదించి ఫలపరితమైన జీవితం జీవించే మీ బిడ్డకు నైనా శైలిని మీకు ప్రతిష్ఠ చేస్తున్నాం నైనా. మీకు సమర్పణ చేస్తుండగా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని నామానికి మహిమకరంగా అందరం కూడా షైనికి అన్నము ముట్టించుచుండగా దేవునికి స్తోత్రం. ఏది మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన తండ్రి ఇదో ప్రభా ఈ ఆహారం దీవించండి ఆశీర్వదించండి ప్రభా. మొదటిసారిగా ఆహారం తీసుకున్న మీ బిడ్డను ప్రభా మరి మీరే బలముగా కృప చూపించి పరిశుద్ధం యేసు నామములో అవుతున్నాం తండ్రి. ఆమేన్. నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకొని నడిపించితివి. తండ్రులెవరైనను చేపనడిగితే పామునిచ్చునా? తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏదియు కోరలేను. ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును, తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను. జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను. మదిలోక్తులన్నీ నీవు మాత్రమే ఎరిగితివి, కలవరములన్నీ నీవే గ్రహించితివి. ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరెదను. ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగెదను. ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి, లోతైన గాయముని ప్రేమతో మాన్పితివి. నే తెరుచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి,
కోపించి పగనుంచిన యేసు నిలిచితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మోసితివి. కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మోయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే. అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మోయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే. అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివే, కోరికలన్నీ తీర్చితివే. కూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివే. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభం ఇచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు.
మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాలు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు.